పట్టించుకుంటున్నారా? హై టెన్షన్ క్రియేట్ అంటే అమరావతి ప్రజలు పట్టించుకుంటారేమో, రైతులు వాళ్ళు పట్టించుకుంటారు. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. వాళ్ళ రాజధాని వాళ్ళది క్లియర్ అనేది తెలుసు, ఇంకా కొత్తగా ఏం కాదన్నది కూడా తెలుసు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇదేం లేదు, టెంపర్మెంట్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు వెతుక్కునేదల్లా ఓన్లీ ఆ 29 గ్రామాలే పెడుతున్నారా లేదా అన్నది వరకే వాళ్ళకి ఉన్నది. వాళ్ళ వీళ్ళు కూడా అది అంతకు మించి ఏం చెప్పట్లేదు కదా బయటికి. కాబట్టి పెద్ద చర్చ లేకుండా పోయింది ఇప్పుడు. ఇదివరకు అయితే కనుక దీని మీద చాలా టెంపర్ ఉండేది. బేసిక్ గా టెంపర్ లేకుండా అంటే మనం ఒక పదాన్ని పదే పదే మాట్లాడుతుంటే కొన్నాళ్ళకి బోరు కొట్టేస్తాం అనమాట. ఇప్పుడు నిజంగా కరెక్ట్ గా అసలు అయ్యే సమయానికి ఆ ఉత్సాహం పోద్ది. ఇప్పుడు ఆ ఉత్సాహం పోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి అంటే 29 గ్రామాలు అన్నారు అనుకోండి, రాష్ట్ర వ్యాప్త రివోల్ట్ వస్తుంది. అప్పుడు పెద్ద డిబేట్ జరుగుతుంది. మొత్తం కలిపి అన్నారు అనుకోండి, విజయవాడ, గుంటూరు, అమరావతిలోని రైతుల టెంపర్మెంట్ ఎట్లుంటుందో చూస్తారు. ఈ రెండిట్లో ఏది జరుగుద్దో అది ఎప్పుడు తెలుస్తుంది? బిల్లు పాస్ అయితే బిల్లు పెడితే తెలుస్తుంది. పాస్ అయితే కదా ముందు పెడితే తెలుస్తుంది. యాక్చువల్ గా అయితే కనుక మనం డెమోక్రసీ అంటాం. రాజకీయం అనేది ప్రజాస్వామ్యం. మనం ఏమి నియంతృత్వంలో లేము, లేదంటే చీకట్లో లేము, లేదా పాత ఎమర్జెన్సీ నాటి ఇందిరాగాంధీ బతుకులు కాదు మంది. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎమర్జెన్సీనే నడుపుతున్నాం మనం. లేకపోతే ఇదేమన్నా చంద్రబాబు గారి ఇంటి ఆస్తి గురించి అడుగుతున్నామా, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు